హామిగోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ అండ్ రైట్ నౌ నా ముందున్న గెస్ట్ గురించి చెప్పే ముందు మీరు అందరూ బిగ్ బాస్ సీజన్ 8 చూశారు. అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ట్విస్ట్. కానీ అందులో లాస్ట్ వరకు వెళ్ళిన ఒక గర్ల్ని చూసారు మీరు. లాస్ట్ వరకు వెళ్ళి సీజన్లో కప్పుకి ఇంత దూరంలో తెచ్చుకునే బదులు కొంచెం మిస్ అయిందని బాధ ఉంటుంది ఆవిడకి కూడా, మనకు కూడా ఉంది. ప్రేరణ నమస్తే. నమస్తే. అవును, ఇంతలోనే మిస్ అయిపోయింది, అన్యాయం. సో చాలామంది మీ ఫ్యాన్స్ అండ్ కొంతమంది కూడా గర్ల్కి వచ్చి ఉంటే బాగున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎండింగ్ వరకు టాప్ 5 వరకు ఉన్నారు కదా, ఎలా అనిపించింది? టాప్ 4 యా కొట్టేలా అన్నారు. ఇంకొంచెం ఒక్క స్టెప్ ఇంకా పైన ఉన్నా నేను. 5 కదా 4. నేను కూడా అనుకున్నా. ఆబ్వియస్లీ నేను వెళ్లే ముందే ఇప్పుడు మీరు చూసినట్టు నేను గేమ్లో చాలా చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ లో ఉన్నా. సో రన్నింగ్ లో ఉండేది అక్కడ గేమ్స్ అవన్నీ వచ్చినవన్నీ అదే అడిగా, ఏంటి గేమ్స్ అన్ని. సో నేను చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్ లో ఉన్నా. సో రన్నింగ్ అండ్ త్రో బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇదంతా ఆడుతూనే ఉన్నా. సో స్పోర్ట్స్లో ఉన్నా. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు బోర్డ్ గేమ్స్ ఇవన్నీ కూడా ఆడతా. సో జనరల్గా ఏదో ఏదో చేస్తూ ఆటలాడుతూ ఫన్గా ఉండటం చాలా ఇష్టం. అదే నాకు బిగ్ బాస్లో కూడా వర్క్ అయిపోయింది. అండ్ నా 100% ఇచ్చాను. అండ్ ఆబ్వియస్లీ సో నేను ఇలా ఉన్నాను కాబట్టి నా ఒక హోప్తో, అంటే స్టార్ట్ అయ్యే ముందే నేను హోప్తో వెళ్ళాను. ఈ సీజన్ వెళ్తే గట్టిగా ఆడేసి విన్ అయిపోవాలి అనేసి. సో ఆడుతూ ఆడుతూ అంతా బాగా కలిసి వస్తూ ఉంటే ఓకే, నా ఎఫర్ట్ చూసి నిజంగానే వాళ్ళు ఒక అమ్మాయిని గెలిపిద్దామని ఓట్ చేసేస్తారేమో, ఫ్లూక్లో అయినా విన్ అయిపోతానేమో ఆ టైప్స్ అనుకున్నా. దగ్గరకు వచ్చాను కానీ ఇంతలో వెళ్ళిపోయింది. సో కొంతమంది కామెంట్స్ చేశారు కన్నడ బిగ్ బాస్ నుంచి వచ్చారని. మధ్యలో నాకు తెలిసింది, అంటే నేను మీమ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత. సో అది ఎంత వరకు ఇది హెల్ప్ అయిందంటారు మీకు? నేను యాక్చువల్లీ కన్నడ బిగ్ బాస్ చేయలేదు. అది జస్ట్ వీడియోస్ వస్తాయి కాబట్టి అక్కడ. ఇప్పుడు తెలుగులో కూడా అయింది. ఫన్కి మధ్యలో 1 డేకి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్లోకి ఈ సెలబ్రిటీస్ అంతా. కన్నడలో కూడా అదే చేశారు. ఈ సెలబ్రిటీస్ అంతా ఛానల్లో పనిచేస్తాం కదా, హీరో హీరోయిన్స్ అంతా ఒక రిసార్ట్కి వెళ్ళినట్టు. ఈ హౌస్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ మేము 6 డేస్కి వెళ్ళాం. 6 డేస్. సో లోపల సీరియస్నెస్ ఏం లేదు. నామినేషన్, ఎలిమినేషన్ ఏం లేదు, ఓటింగ్లు. అక్కడ వెళ్ళి ఆ హౌస్లో ఇప్పుడు ఒక ఫోన్ లేకుండా ఇలా మీరే వండుకొని తినండి, మీరే ఒక గేమ్ పెడతాం ఆడండి, ఇలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేసి 6 డేస్కి చేశారు అంతే. సో నేను చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ లో ఆడారు, అక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇక్కడ ఆడారని చాలా మంది అనుకున్న వాళ్ళు ఉన్నారు అనమాట. ఫుల్ ప్యూర్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. అది కూడా అక్కడ ఏదో ఫన్ గా ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసినట్టు అనిపించింది, కానీ ఇది సీరియస్. ఇక్కడ వచ్చిన బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్లు, టెన్షన్లు ఎప్పుడు రాలే. సో ఇది ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. బట్ గట్టిగా నేను ఆడేశాను. బీపీ వచ్చి ఉంటుంది నాకు డెఫినెట్లీ. వచ్చి ఉంటుంది. నేను వేరే వాళ్ళకి బీపీ ఇచ్చుంటా. అది కూడా నెక్స్ట్ నేను అడుగుతా. బట్ చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ అండి. అదే ఒక టైంలో అనిపించింది ఏంటి కూడా, అంటే మీ దగ్గర కూడా అన్నారు కదా అపోనెంట్ గా ఉన్న వాళ్ళు, రోహిణి కానీ గౌతమ్ కానీ, వీళ్ళు ఒక టైంలో యష్మి కానీ, ఎందుకు ఒక పాయింట్కి ఆర్గ్యుమెంట్ చేస్తావు, నువ్వు వేరే వాళ్ళ పర్సన్ మాటను, హరితేజ కూడా అన్నది మీ మాట ఇదని. మరి ఇంతవరకు వచ్చారంటే వాళ్ళ తప్పు అంటారా, మీరు కరెక్ట్ అంటారా, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రతి ఒక్క వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను నిజంగా గట్టిగా నేను కరెక్ట్ చేస్తున్నా, లేకపోతే నాకు లాజిక్ నాకు లేకపోతే నేనే కన్విన్స్డ్ లేకపోతే నేను మాట్లాడను. చాలా సిచ్యువేషన్స్లో ఇప్పుడు కూడా చెప్తాను, వాళ్ళు నేను ఎంత ఆర్గ్యూ చేస్తున్నా లేకపోతే ఊరికే మాట్లాడుతుంది అన్నా, కొన్ని సిచ్యువేషన్స్లో నేనే కరెక్ట్ నాకు. సో అది కరెక్ట్ అనిపిస్తే, లేకపోతే దానికి లాజిక్ ఉంది అంటేనే నేను మాట్లాడాను. అది ఎదుటి వాళ్ళకి అర్థం అయితే ఓకే, ఆమె కరెక్ట్గానే మాట్లాడుతుంది కదా అని అర్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాలని లేదు, ఊరికే నేనేం చెప్తున్నానో అది వినకుండా ఏదో మాట్లాడుతూనే ఉంది అనే సెన్స్లో తీసుకుంటే నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు నా పాయింట్. అండ్ ఇంకోటి
ఏంటంటే తెలుగు నా మదర్ టంగ్ కాదు, అవును. తమిళ్ నా మదర్ టంగ్. ఓకే. సో తెలుగు నాకు ఇప్పుడు కొంత ఫస్ట్ 5th స్టాండర్డ్ దాకా హైదరాబాద్లోనే ఉన్నా నేను. ఓకే. సో అప్పుడెప్పుడో చిన్నప్పుడు తెలుగు నేర్చుకున్నా. ఓకే. దాని తర్వాత జస్ట్ మూవీస్ చూసి తెలుగుతో టచ్లో ఉన్నా. మ్మ్. అండ్ పాస్ట్ 2 years నుంచి తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్నా. సో నేను నేర్చుకున్న తెలుగు మొత్తం ఇలా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వినేసి నేర్చుకున్న తెలుగు నాది. సో నాకు న్యాచురల్గా రాదు. అవును. సో కొన్నిసార్లు నా మాటలు అర్థం కాదు అనేది మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఉండొచ్చు. ఇంకోటి చాలా పాయింట్స్లో నాకు లాజిక్ ఉంది, నేను రైట్గానే మాట్లాడాను, ఎవరికి అది అర్థం అవ్వాల్సిందో అది అర్థం అయింది. ఎవరు ఊరికే ఒక వాల్ పెట్టుకుని మేము వినము, ఈమె ఏం చెప్పినా తప్పు అనుకుంటే అది సోదిలానే అనిపించింది వాళ్ళకి. ఐ రిక్వెస్ట్ యూ వన్ థింగ్ అనమాట. సో నాకు మీ గేమ్ మొత్తంలో నచ్చింది ఒక మాట, విను 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 విను. నైస్. అయితే ఇంకొకటి, మీరు యష్మి ఒక సీరియల్ చేశారు బిఫోర్. సో ఇది కూడా మేమ్స్ లో వచ్చింది, వీళ్ళిద్దరు కలిపి ఆడారు, ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు, ఇవన్నీ బయటకు వచ్చాయి. నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బాండ్ ఉపయోగపడిందా ఏంటి? ఎందుకంటే ఒక టైంలో కే బ్యాచ్ అంతా ఒకటి, నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళంతా కలిపి ఆడుతున్నారు అని వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నారు. ఒక టైంలో ప్రతి మీ నలుగురే మాట్లాడుకొని చేసిన టైమ్స్ ఉన్నాయి. సో దాన్ని ఎలా బయాస్ అంటారా ఏమంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కే బ్యాచ్ టీ బ్యాచ్ ని ఎవరు స్టార్ట్ చేశారో అందరినీ తిట్టేయాలని ఉంది నాకు. ఓకే. ఎందుకంటే ఏంటది, వాట్ ఈస్ దిస్ బ్యాచెస్? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ప్లేయర్గా వెళ్ళాము. ఎవరికి అన్న తమ్ముళ్ళు చెల్లెలు అక్క అమ్మ ఎవరు లేరు అక్కడ. అందరినీ బిగ్ బాస్ టీం వాళ్ళు సెలెక్ట్ చేస్తే మేము యాజ్ ఆర్టిస్ట్ ఆర్ ఇండివిజువల్గా మా టాలెంట్లో మేము వెళ్ళాము. అండ్ అక్కడ మేము ఏమైనా వేరే భాషలో మాట్లాడుకుంటూ కూర్చున్నామా? తెలుగులోనే మాట్లాడుతున్నాం కదా, తెలుగు షోనే చేస్తున్నాం, తెలుగులో మాట్లాడుతున్నాం, తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాం. అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ ఇదంతా ఎందుకు రావాలి? అండ్ అలా చూస్తే నేను తమిళియన్, నేను ఆ కన్నడ కే బ్యాచ్లో కూడా రాను, నేను ఇంకో టీ బ్యాచ్, నేను తమిళ్ బ్యాచ్ నేను. సో నాకు ఇది అర్థం కాదు. ఎందుకంటే మేము ఆడుతున్నామా, మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నామా, మా ఎఫర్ట్స్ మేము పెడుతున్నామా, దాన్ని చూడండి. ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను మీకు ఎందుకు? నేను మీకు నచ్చుతున్నానా, చేయాల్సింది నేను చేస్తున్నానా అంత చూడాలి, ఎఫర్ట్స్ చూడాలి, దాన్ని అప్రిషియేట్ చేయాలి. సో మధ్యలో బయటకు వచ్చాక నాకు తెలిసింది మధ్యలో ఈ కే బ్యాచ్ టీ బ్యాచ్ అనేది ఒక సపరేషన్ జరిగిపోయింది అనేసి. చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే నేను అక్కడ కూర్చుని కర్ణాటక బెస్ట్, లేకపోతే కన్నడలో మాట్లాడదాం తెలుగులో ఏంటి అని ఎవరైనా చెప్పారా? సో అది అనవసరం. అక్కడ నేను ఎంత మాట్లాడేస్తా అంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ మర్చిపోతా. సో మీ క్వశ్చన్ యష్మి గురించి, కరెక్ట్. సో ఒకటి ఆ కే బ్యాచ్ టీ బ్యాచ్ ది చెప్పేశాను. ఇంకోటి యష్మిది ఆ బాండ్ ఉపయోగపడిందా అన్నారు. అసలు మాకు బాండ్ లేదు బయట. సో కృష్ణ ముకుంద మురారి చేసాము. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తారు. సో మీరు ఎవరితో పనిచేస్తారో వాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండా, లేకపోతే మీ కొలీగ్ అని ఒకరు ఉంటారు కదా, మీరు ఎవరితో పనిచేస్తారో అక్కడ ఆఫీస్లో కలిసే అంత హాయ్ బాయ్, అక్కడ ఆఫీస్లో ఎంత కావాలో అంత మాట్లాడతారు. కానీ ఇంటికి వెళ్ళాక మీరిద్దరు ఫ్రెండ్స్ చాటింగ్లు ఇదంతా చేసుకుంటారా? కొంతమంది ఉంటారు కదా. సో నేను యష్మి ఒక ప్రాజెక్ట్ చేశాము అంటే ఒక ఆఫీస్లో పనిచేస్తున్నట్టు. సో ఆఫీస్లో కలిసాము, అక్కడ ఎంత కావాలో అంత మాట్లాడుకుందాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి మా లైఫ్ ఉంది. అండ్ మేము ఇప్పుడు అలా ఒక ప్రాజెక్ట్లో పనిచేసాము, నేను పాజిటివ్గా ఆమె నెగిటివ్గా చేసాం. కాబట్టి యాడ్ వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్లో చేస్తే బాగుంటుందని వాళ్ళు మమ్మల్ని తీసుకున్నారు. ఇదంతా ఇలా ఉంది. కానీ జస్ట్ పని చేసాము కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు అనేది ఎంత దాకా కరెక్ట్? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది రియల్ లైఫ్ సిచ్యుయేషనే. మీరు ఎక్కడైనా పనిచేసే వాళ్ళందరూ మీ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. సో నాకు యష్మికి అలానే ఉంది పరిచయం, కొలీగ్స్ లాగా, కో యాక్టర్స్ అంతే. ఇంటికి వచ్చాక మీరు ఎంత చూసారో అదంతా ఇంటిలో ఫార్మ్ అయిన బాండ్ అది. అండ్ మధ్యలో ఒకసారి హౌస్ మొత్తం ఒకటి చెప్పారు, కిల్లర్ గర్ల్స్ టైంలో తేజ
కిల్లర్ గర్ల్స్ టైంలో తేజ యష్మిని నామినేట్ చేశారు అవును. అండ్ దానికి హరితేజ వాళ్ళందరూ సపోర్ట్ కూడా చేశారు. నీకు ఫ్రెండ్ అని ఒక వ్యక్తి ఉంటే ఆ ఫ్రెండ్తో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పక్కన తీసుకెళ్ళి చెప్పాలి, ఎందుకు రా చేస్తున్నావు, ఎందుకంటే ఫ్రెండ్కి బాండ్ వేరే ఉంటుంది. వాళ్ళని డైరెక్ట్గా ఇంటి బయటకు పంపించడానికి చూస్తూ ఉంటే నిజంగా మీరు ఫ్రెండ్సేనా అనేసి నామినేషన్ పడింది. అలాగే లాస్ట్లో ఏం జరిగింది, మీరిద్దరు నామినేటే చేసుకోలేదు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని వచ్చింది. సో ఎవరైనా లేదు నాకు తప్పు అనిపిస్తే ఫ్రెండ్ అయినా నేను చేస్తా అంటే అది కూడా ప్రాబ్లంలా చూస్తారు. అండ్ ఓకే ఫ్రెండ్ కాబట్టి పక్కన తీసుకెళ్ళి మాట్లాడుకుని సార్ట్ చేసేసుకున్నా, సార్ట్ అయ్యాక వేరే ప్రాబ్లమే లేదు నామినేట్ చేయడానికి. సో ఎందుకు తీసుకొస్తా అనుకుంటే గ్రూప్ గేమ్ అంటారు. సో ప్రతి పాయింట్ లో చూస్తారు. చాలా సార్లు అలా అయింది. ఇది కూడా చెప్తారు, ఇది కూడా చెప్తారు. సో ఎప్పుడు ఒక గ్రూప్ గేమ్ లో ఆడలేదు. డెఫినెట్లీ మీకు అక్కడ ఒక తోడు ఉండాలి. ఒక హౌస్ లో లాక్ అయి ఉన్నారు మీరు, 105 days లాక్ అయి ఉన్నాం, టీవీ లేదు, మా ఫ్యామిలీ వాళ్ళు లేరు, ఏమున్నా ఏం ఫీల్ అవుతున్నా అక్కడ ఉన్న టెన్షన్కి ఒకరు ఉండాలి మీరు షేర్ చేసుకునేది. మీరు ఆ ఫ్రెండ్తో కంఫర్టబుల్గా ఉన్నారు అంటే మీకు ఒకరు ఉండాలి సపోర్ట్ కోసం. దాన్ని గ్రూప్ గేమ్లో ఎందుకు అనుకుంటారు? హ్యూమన్ నేచర్ అంతే. అండ్ ఇప్పుడు నా చెల్లి ఉందనుకోండి నాతో పాటు, నా చెల్లి షోలో బాగా చేయాలి అనుకుంటా, ఆమెను బయటికి పంపించాలి అనుకుంటానా? అలా అని అది గ్రూప్ గేమ్ కాదు, ఉన్న బాండ్కి రెస్పెక్ట్ అంతే. నీ చెల్లిని నువ్వే ఎలా పంపించేస్తావు, ఎలాంటి క్యారెక్టర్ నీదే అనేస్తారు. అనాలంటే ఏదైనా అనొచ్చు, మాకు అనిపించింది మేము చేసాము. ఏంటి గౌతమ్తో ఏంటి ప్రాబ్లమ్ అసలు? అంటే చాలా పెద్ద గొడవలు మీకు గౌతమ్ గారికి. అంటే ఒరిజినల్గా మీకు అంటే స్టేజ్ మీద చెప్పారు లేదంటే గేమ్లో చెప్పారు వాట్ ఈస్ గౌతమ్తో ఏంటి పర్సనాలిటీ ఏంటి అనేది. ఇప్పుడు బయటకు వచ్చేసరి గేమ్ పక్కన పెట్టండి, ఎవరేమనుకుంటారో పక్కన పెట్టండి, గౌతమ్ గురించి ఏమనిపించింది మీకు? అంటే లైక్ హీ వాస్ ట్రైంగ్ టు పోర్ట్రేట్ సింగిల్ పర్సన్ అని చెప్పేసి ఏమైనా అలా కార్నర్ విక్టిమ్ గార్డ్ లాగా ఏమైనా చేశాడు అనిపించిందా, లేదంటే ఏమనిపించింది? నేను షోలో కూడా అక్కడ కూడా కెమెరాలే, అది కూడా అందరూ చూసారు, అక్కడ కూడా రియల్ గానే ఉన్నా, ఇక్కడ కూడా రియల్ గానే ఉంటా. 24 hours ఉన్నది ఏమీ తెలియదు, చూపించరు కూడా అందుకనమాట. బట్ నేను అక్కడ ఎంత మాట్లాడానో నాకు నిజంగా అనిపించిందే చెప్పాను, ఇక్కడ కూడా అదే చెప్పేస్తాను. నాకు గౌతమ్ గేమ్ ప్లాన్ వేసుకునే వచ్చాడు అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, చాలా విషయాలు అసలు మ్యాటరే ఉండదు కానీ పెద్ద గొడవ చేస్తాడు. సో చాలాసార్లు అనిపించింది నిజంగా ఆ స్క్రీన్లో ఒక గొడవ క్రియేట్ చేయాలి, అది ఫుటేజ్లా రావాలి అనే సెన్స్లో మేబీ చేశారేమో. ఎందుకంటే అసలు ఏం ఉండదు దానిలో, ఆ మ్యాటర్లో ఏం పెద్దది ఉండదు కానీ క్రియేట్ చేస్తారు. అదే ఆయన చెప్తే దానికి సంజాయిషి ఇచ్చుకుంటాడు, దాట్ అరే నాకు ఇది ఫీల్ అయింది, నేను ఫీల్ కూడా అవ్వకూడదా అనేసి. ఎదుటి వాళ్ళు ఆయన వల్ల ఫీల్ అయితే అది కూడా మా ప్రాబ్లమే. సో అలాగా ఇప్పుడు సీతాఫల్ విషయం చాలా వచ్చింది. కానీ ఆ సీతాఫల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ప్రేరణ గారు అన్న మాట ఏంటంటే అడిగి తీసుకోవాలి కదా, అలా ఎలా తీసుకుంటే కామన్ సెన్స్ లేదా సంథింగ్. అది పాయింటే కాదు. నేను ఆయన అడిగి తీసుకోవడానికి నేను ఆ సీతాఫల్ ఓనర్ కాదు. అక్కడ 5-6 సీతాఫల్ వచ్చాయి ఇంటి లోపలికి, 5-6 వచ్చాయి, 7 వచ్చాయి, దానిలో 5 గౌతమ్ తినేశాడు, 7లో 7లో 5 గౌతమ్ తినేశాడు, ఇంకోటి వేరే ఎవరో తినేశారు. ఇంకా హౌస్లో మిగిలి ఉన్నది ఒక్కటే, అదొక్కటి చూసేసి చాలా మంది ఇంట్లో తినలేదు గౌతమ్, నాకు తెలుసు నీకు నచ్చుతుంది అనేసి, కానీ ఇదొక్కటి చాలా మంది తినలేదు, వాళ్ళకి తినాలని ఉందేమో, అదొక్కటి వదిలేసే అని చెప్పేసి వెళ్ళాను. నేను లోపలికి వచ్చేసరికి అది కూడా తినేశాడు. సో నాకు కోపం వచ్చింది ఏంటంటే, నువ్వు తిన్నావు, నాకు దాని గురించి సంబంధం లేదు, నేను చెప్పాక కూడా ఎందుకు చేసావు, అది నాకు అర్థం అవ్వట్లేదు. మీరు అన్నది 100% కరెక్ట్, నేను కూడా అగ్రీ చేస్తా. బట్ ఒక్క మాట వల్ల మొత్తం
ఇప్పుడు ఆయన చేసిన తప్పు కూడా కనిపించట్లేదు కదా, అంటే కామన్ సెన్స్ లేదా తినేది నేను ఇది లేదా కామన్ సెన్స్ లేదా అనలేదే. అంటే ఎగ్జాక్ట్ వర్డ్ నేను మర్చిపోయాను, బట్ నేను అదే వర్డ్ సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అన్నా. యా దట్ అది తప్పే కాదు. నేను ఇప్పుడు కూడా అక్కడే ఉంటా. ఇప్పుడు ఆయన నాకు ఏం చెప్పారు అక్కడ, నేను జోక్ కోసం చేశాను, జోక్ని ఎందుకు ఇంత సీరియస్ చేస్తున్నావు అనేసి. ఇప్పుడు ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీరు నాతో ఒక ప్రాంక్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు ఫన్ ఉంటుంది, ఫన్ చేద్దాం ఆమెతో అనుకుంటారు. నేను వస్తాను, మీరు చేస్తున్న జోక్ని మీరు అనుకున్నట్టు ఇప్పుడు మీరు కూడా అనుకుంటారు జోక్ చేస్తే ఆమె నవ్వుతుందేమో అనేసి, కానీ నేను సీరియస్ అయిపోతా. నేను సీరియస్ అయిపోయినప్పుడు మీరు కూడా సిచ్యుయేషన్ని అర్థం చేసుకొని అది ఆపేయాలి కదా. అరే లేదురా లేదురా ఒక్కసారి ఉండు, నేను జస్ట్ జోక్ చేశాను, ప్రాంక్ చేశాను, ఐఎమ్ సారీ, నేను సీరియస్ అవుతుంది అనుకోలేదు. ఎవరైనా ఇలా రియాక్ట్ అవుతారు. ఆయన ఏం చేశారు, మీరు వెళ్ళి ఫుటేజ్ చూడొచ్చు, నేను అక్కడ 15 minutes మాట్లాడాను అంటే 15 minutes మొత్తం నవ్వుతూనే ఉన్నాడు, ఆన్సర్ ఇవ్వట్లేదు. నాకు ఆకలేసింది, తినేసాను, జోక్ చేశాను, తినేసాను, ఏముంది తినేసాను, నవ్వుతూనే ఉన్నారు. హీ వాస్ ట్రిగరింగ్ మీ వెరీ ఓపెన్లీ, వెరీ లైక్ ఆబ్వియస్గా కనిపిస్తుంది. ఆయన నవ్వు ఆపలేదు. నేను ఇలా కోప్పడుతున్నాను, గౌతమ్ ఎందుకు చేసావు, నీకు ప్రాంక్ చేయాలంటే దాచిపెట్టొచ్చు, కానీ ఎందుకు చేస్తున్నావు గౌతమ్ అంటే నవ్వుతూనే ఉన్నారు. సో నాకు అక్కడ ఇరిటేట్ అయింది, ఎందుకంటే నేను ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు ఆపాలి, నవ్వుతూనే ఉంటే ఏంటి, అది కూడా కావాలని చేసిన దానికి, నన్ను ట్రిగర్ చేసి నా నుంచి రియాక్షన్ రావడానికి. సో నేను ఏం చేశాను, అప్పటి నుంచి నేను సీరియస్గా చెప్తూనే ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తినేసావు, నేను అడిగాక కూడా, నేను అడగలేదంటే నీ తప్పు లేదు, ఎందుకంటే ఎవరు నీకు చెప్పలేదు, కానీ ప్లీజ్ గౌతమ్ తినకు అని రిక్వెస్ట్ చేశాక, ఓ ఈమె ఇలా చెప్పిందా నేను చేసేస్తా అని చేసిందే తప్పు. దాని తర్వాత దాని గురించి నవ్వుతూనే ఉన్నాడు. ఆయన నవ్వుతూ ఉన్నారు కాబట్టి నేను సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు గౌతమ్ అన్నాను. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ కూడా చెప్తాను, సిగ్గు లేకుండా ఉండవురా. నేను చాలాసార్లు నిఖిల్కి, అవినాష్కి, వీళ్ళందరికీ చెప్పాను, వాళ్ళు ఎవ్వరూ అలాంటిది చేయలేదు. ఎందుకంటే మాకు తెలుసు హౌస్లో మేము ఎలా ఫన్గా జోవియల్గా ఉన్నామనేసి. దాన్ని ఒక మ్యాటర్ చేయాలంటే చేస్తారు, అది అక్కడ మ్యాటర్ చేయాలనిపించింది చేశారు. సో అక్కడ నేను చెప్పిన మాట, నాకు డిస్రెస్పెక్ట్ అనిపించిన మాట మొత్తం కవర్ అయిపోయి ఒక సీతాఫల్ గురించి ఎందుకు అరుస్తుంది అనేసి వెళ్ళిపోయింది. సీతాఫల్ గురించి కాదు, నాతో ఆడుకున్నాడు అక్కడ, నా ఎమోషన్స్తో. హౌస్లో వచ్చినవన్నీ దోశ గురించి, విష్ణుతో సీతాఫల్ గురించి, అంటే ఫుడ్ గురించే ప్రేరణ గొడవలు వచ్చాయంటే ఏంటంటారు దానికి? వాళ్ళు కావాలని చేశారు అందరూ. ఇప్పుడు లక్కీలీ నాకు ఇది ప్రూఫ్గా వచ్చింది. ఫస్ట్ విష్ణుతో అయినప్పుడు లోపల విష్ణు చాలా గొడవ చేసింది, అండ్ వీకెండ్ టైంలో నాకు సార్ ఆ వీడియో చూపించకపోతే హౌస్లో ఉండే వాళ్ళు ఎవ్వరూ నమ్మరు నేను చెప్తుంది నిజం అనేసి. ఎందుకంటే నిజంగా నేను ఆమె చెప్పిన విధానంలో నేను చేయలేదు. కానీ మీరు విష్ణు దగ్గర దోశ గొడవ ప్రేరణతో అయింది అంటారు, కానీ ప్రేరణ ఏం చేయలేదు అక్కడ, బట్ స్టిల్ ప్రేరణ మీదే వచ్చింది. సో అక్కడ ప్రూఫ్ వచ్చింది కాబట్టి వీకెండ్లో నేను బ్రతికిపోయా. లేకపోతే హౌస్ మేట్స్ మొత్తం ప్రేరణ ఎందుకు అలా ఆడింది అనుకునేవాళ్ళు. సిమిలర్లీ 2-3 సిచ్యువేషన్స్లో నాకు తెలుసు, నేను ఏ కిచెన్ విషయంలోనూ నేను పిచ్చి పిచ్చిగా రియాక్ట్ కాలే, ఎక్కడ అవసరం అయినప్పుడే నేను రియాక్ట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ ఐ వాజ్. వాళ్ళు కావాలని ప్రేరణని కిచెన్లో ఇరికించేయచ్చు అనే సెన్స్లోనే వాళ్ళు ఉన్నారు, ఏమైనా చేసుకోండి అని నేను ఉన్నాను. సో బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ కైండ్ ఆఫ్ గొడవల గురించే కదా. సో హౌ యూ రియాక్ట్, పర్సన్ వచ్చే ఆ టైంలో వచ్చే రియాక్షనే పీపుల్ యొక్క మాస్క్ చూపిస్తుంది. సో మీ పర్సెప్షన్ ఏంటి ఇప్పుడు, లైక్ సీతాఫల్ గురించో, దోశ గురించో, ఇట్లాంటి ఫుడ్ గురించి ఇట్లాంటి గొడవలు అవుతున్నాయి కదా మొత్తం 105 days. ఏమనిపించింది అంటే ఆ గేమ్ గురించి ఏమనిపించింది, అసలు గొడవలు ఎట్లాంటి నీచ్ పాయింట్కి తీసుకెళ్లారు వాళ్ళు? అంటే ఇప్పుడు సింపుల్, చాలా చాలా పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి లైఫ్లో, చాలా పెద్ద పెద్ద విషయాలకే గొడవలు పడతారు. ఇక్కడ వీళ్ళు ఇంత జుజుబీ పాయింట్లు వేసి పెట్టుకుని ఏదో ట్రిగర్ చేసేసి దీన్ని పెద్దగా చేస్తే బ్యాడ్ చేసేయచ్చు అనుకుంటే ఇంకా ఏం చెప్పగలను నేను. ఒకసారి నేను ఎక్స్ప్రెస్ చేసేసి ఆ బజ్జీ గురించి ఒక నామినేషన్ పడింది,
బజ్జీ కోసం ఎవరైనా నామినేట్ చేస్తారా అంటే అర్థం కాదు నాకు. మీకు హౌస్‌లో ఏమీ లేదా అసలు? ఇంతింత పాయింట్లు తీసుకొస్తారా? అంటే సీరియస్‌నెస్ లేదు. ఊరికే ఏది దొరికితే అది. సో, నా ఒక టైంలో మీరు కూడా చేయాల్సి వచ్చిందా అండి? తప్పక చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలా ఆడినప్పుడు నిజమైన గట్టి పాయింట్‌లే దొరుకుతాయి. నేను ఇలాంటి చిల్లర పాయింట్స్ నాకొద్దు. సో, ఒక్కసారి నేను కూడా విష్ణు గుడ్డు తినేసింది అని వేశాను. ఎగ్ పాయింట్. అవును. గుడ్డు గురించి కాదు మళ్ళీ. ఇట్ ఈస్ అబౌట్ హౌస్‌లో రేషన్ లేదు. 12 మంది ఉన్నాము. 5 గుడ్లు ఉన్నాయి. 12 మందికి 5 గుడ్లతో చేసి పెట్టాలి. దానిలో ఎవ్వరికీ చెప్పకుండా 2 తినేస్తే ఇప్పుడు 12 మందికి నేను 3 గుడ్లతో ఏమైనా చేయాలి. ఎలా అవుతది? అది మీరు అడగకూడదు మళ్ళీ. అడిగితే ఫీల్ అవుతారు. సో నా నామినేషన్ పాయింట్ ఏంటి? అందరిది రేషన్ ఉన్నప్పుడు చెప్పేసి తినాలి కదా. సెల్ఫిష్‌గా ఎలా బిహేవ్ చేసావు అనేది సెల్ఫిష్ ఉండడం నా నామినేషన్ పాయింట్. గుడ్డు గురించి చేసింది. సో అది ఏ పాయింట్ ఉంటదో నాది అది పక్కన పెట్టేసి ఒక సిల్లీ పాయింట్ పట్టుకుంటాను. అదే పాయింట్ అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాల్సింది కదా. మీరు చెప్పారంటారా మరి? చెప్పాను కదా. అదే నేను ఇది ప్యారెట్ లాగా చిలుకలాగా చెప్తూనే ఉన్నా పాయింట్. అది ఎడిట్లో ఎంత వస్తుందో లేకపోతే లైవ్ చాలా మంది చూడరు. సో ఎడిట్లో క్రిస్ప్గా పెట్టడానికి ఎంత వాళ్ళు ఎడిట్ చేసి పెడతారో నాకు తెలియదు. నేను వెళ్ళి చూసుకోలేదు. ఎందుకంటే ఇంత జర్నీ బ్రతికేసా నేను. దాన్ని ఎంత కట్ చేసి పెట్టారో నాకు తెలీదు. ఇప్పుడు అది చూసి అయ్యో ఏంటి నన్ను ఇలా వేసేసారు అని నేను అనుకోండి, నాకు బాధ వేస్తే వద్దు నాకు. సో ఇప్పుడు విష్ణు అనే పర్సన్, సో బయటకు వచ్చిన తర్వాత కాబట్టి మాట్లాడుతున్నా. విష్ణు అనే పర్సన్ పృథ్వీతో ఆల్మోస్ట్ తన జర్నీ అంతా పృథ్వీతోనే కనిపించింది. ఎక్కువ టైం స్పెండ్ చేసింది. మరీ స్ట్రెస్ లెవెల్స్ వెళ్తే స్మోక్ చేసింది. అండ్ ఇప్పుడు సోనియా అనే పర్సన్ నిఖిల్తో మాట్లాడడం, యష్మి అనే పర్సన్ నిఖిల్తో జర్నీ చేయడం, ఇట్లా ఒక్కొక్కరు అంటే హౌస్లో చాలామంది. ఇప్పుడు రోహిణి అనే పర్సన్ అవినాష్తో ట్రావెలింగ్ ఎక్కువ ఉంది అండ్ తేజతో ట్రావెలింగ్ ఎక్కువ ఉంది. మరి ప్రేరణ స్ట్రెస్ లెవెల్స్ ఎలా మేనేజ్ చేసిందని ఏం చెప్తారు అక్కడ? ప్రేరణ ఫస్ట్ ఆఫ్ ఆల్ 24/7 స్ట్రెస్ డే ఉంటుంది. ఓకే, ఆల్వేస్ స్ట్రెస్డ్ నేను. ఇంకోటి నేను కొంచెం హైపర్గా ఉంటాను కాబట్టి నేను ఎక్కువ ఏమీ ఓవర్ థింక్ చేస్తాను. బట్ నేను ఇలా ఫుల్ స్ట్రెస్ అయ్యి మైండ్ బ్లాక్ అయ్యే అంత ఏమీ తీసుకోను. అంత లైట్గా తీసుకుంటాను. అంతవరకు వెళ్ళలేదా లోపల గేమ్లో? గేమ్లో అంటే చాలా మంది అది గేమ్ గేమ్ అంటారు, కానీ అది జస్ట్ మీరు ఒక హౌస్లో ఉన్నారు. నార్మల్ లైఫ్లో ఎలా బ్రతకాలా అలా బ్రతకాలి అక్కడ. చాలా మంది స్ట్రాటజీస్ పెట్టుకుని ఇలా ఆడితే బాగుంటుంది, ఇలా ఆడితే నేను నచ్చుతాము, ఇలా ఇలా ఏదో మైండ్లో పెట్టుకుని వస్తే ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్ నా ప్రకారం. ఎందుకంటే అక్కడ అంతా తెలిసిపోతుంది, జనాలు పిచ్చలు కాదు. సో ఎంతున్నా మీరు ఎలా ఉన్నారో జనాలకు కనిపించేస్తుంది. సో నా ప్రకారం నేను వెళ్ళి బయట కూడా నేను జనాల్ని కలుస్తా. దీనికన్నా ముందు కూడా కలిసాను, దీని తర్వాత కూడా కలుస్తా. ఏ పాయింట్లోనూ నా పేరుకి రాకూడదు ఈమె బయట ఇలా ఉందిరా కానీ లోపల ఎలా అలా ఆడింది అనేసి. సో నాది క్లియర్గా లోపల బయట ఎలా ఉన్నానో లోపల అలానే ఉండాలి అనేసి. సో ఎక్కువగా ఒక్కరితో బాండ్ పెట్టుకుంటే స్ట్రెస్ తగ్గిపోతుంది, ఇది చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది అనేది నాకు లేదు. అందరితో కలిసి అందరితో జోకులు చేసుకుంటూ పడుకోవాలంటే జస్ట్ లై డౌన్ చేసుకుంటూ అరుస్తూ పాడుతూ అలా చేసేసాను. సో నాకు అది అలానే అవుట్లెట్ అయిపోయింది జంప్ చేసుకుంటూ. నిఖిల్తో మాట్లాడినప్పుడు ఒకటి చెప్పాడు, లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయిల కన్నా అబ్బాయిలకి చాలా మూడ్ స్వింగ్స్ వస్తాయని. అంటే ఆ గేమ్లో ఇప్పుడు యూజువల్లీ నేను అందరినీ అంటే పాయింట్ అవుట్ చేయట్లేదు, యూజువల్లీ గర్ల్స్కి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే కొన్నిసార్లు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద బాయ్స్ లైక్ ప్యాంపర్ చేయాలనో లేదంటే ఫ్రెండ్స్ నుంచి ఏమైనా తగువైనా. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు గౌతమ్ అనే పర్సన్ అక్కడ నేను అరుస్తున్నప్పుడు గౌతమ్ అనే పర్సన్ ఇది ప్రాంక్ సారీ సంథింగ్ చెప్తే కామ్ డౌన్ అవుతుంది కదా. సో తను అలా నవ్వడం అనేది ట్రిగర్ పాయింట్ అని చెప్పారు. సో ఇప్పుడు గర్ల్ మూడ్ స్వింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. సో ఈ 105 days మీ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్స్ ఎలాంటివి వచ్చాయి, ఎంత ట్రిగరింగ్ పాయింట్ వచ్చాయి అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? నాకు మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ లేదు. మూడ్ స్వింగ్స్ అనేది ఒక పాయింట్ లో ఒకలా అనిపించి దెన్ నెక్స్ట్ సెకండ్ టైం మారిపోవడం అలా మూడ్ స్వింగ్స్. యాంగర్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా. ఇప్పుడు ఒక పర్సన్ మాట్లాడిన వెంటనే మనం నవ్వే వాళ్ళం కూడా చాలా సీరియస్ అవుతూ ఉంటాం.
ఏడుస్తారు మీరు చాలా సార్లు ఏడ్చారు మ్మ్. కొన్ని పాయింట్స్ లో, అందుకు అడిగా అన్ని కలిపి మూడ్ స్వింగ్స్ అనే పాయింట్ నేను ఓకే. మాట్లాడా. సో నాకు నేను జనరల్గా అయితే నేను ఎక్కువ మాట్లాడతాను, కానీ నన్ను ఇలా వదిలేస్తే నేను ఒంటరిగా కూడా ఉంటా. నేను చాలా హ్యాపీగా ఉంటా. సో ఎవరైనా నా దగ్గరకు వచ్చి ప్యాంపర్ చేయాలి, లేకపోతే నా ఫీలింగ్స్ని మొత్తం వాళ్ళు ఏదైనా చెప్పి కంట్రోల్ చేయాలి అని లేదు. కానీ నాదేంటంటే ఇప్పుడు ఏమనిపించినా చూపించేస్తా, దాచుకుంటే నా మైండ్లో అది మొత్తం వాల్కెనోలా అయిపోతుంది. దాని తర్వాత ఎక్కడ అవసరం లేదో అక్కడ అరిచేస్తే ఫసక్. సో అక్కడ కోపం వస్తే చూపించేస్తా, అక్కడ బాధ వస్తే అది చూపించేస్తా, సంతోషం ఉంటే చూపించేస్తా. నాకు కోపం మరీ పీక్స్కి వెళ్ళిపోతే ఏడుపు వచ్చేస్తుంది. సో ఆ ఏడ్చిన వెంటనే కోపం పోతుంది. సో దట్ ఈస్ మై అవుట్లెట్. ఆ కోపం అది ఇలా పీక్ అయ్యి ఏడుపు వచ్చేసి కట్ అయిపోతుంది, దెన్ నార్మల్ అయిపోతా. సో నాకు ఎంత ఎవరితో ఎంత గొడవ జరిగినా కొంచెం టైం ఇస్తే సార్ట్ అయిపోతా నేను. ఐ జస్ట్ టేక్ టైం. సో మూడ్ స్వింగ్స్కి దానికి ఏమైనా రెమెడీ ఏంటి అనేది లేదు, జస్ట్ టైం ఇస్తే దానికే అది సార్ట్ అయిపోతుంది. దెబ్బలు తగిలాయా? చాలా. అసలు హ్యాండ్ మొత్తం మార్క్స్ అయిపోయాయి. మరి ఫుల్ దెబ్బలు. బట్ ఇట్స్ ఓకే. అది దెబ్బలు తగిలినప్పుడే సంతోషం అవుతుంది. అంటే ఇది ప్రూఫ్ నేను ఎంత గట్టిగా మొత్తం ఏమి పట్టించుకోకుండా 100% నన్ను ఇచ్చేసి గట్టిగా ఆడాను, నా 100% ఇచ్చాను అనే దానికి నాకే ప్రూఫ్ ఇది. సో నేను చూసుకున్నప్పుడు నువ్వు ఇది తగులుతుందేమో అది తగులుతుందేమో అని ఆలోచించకుండా 100% ఇచ్చేసావు, సాటిస్ఫైడ్. అలా బిగ్ బాస్ టీమ్ ట్రీట్మెంట్ వెంటనే ఇస్తుందా లోపల? అంటే లైక్ మీకు ఏమైనా అనిపించిన ఏమైనా? ఇమీడియట్లీ. ఓకే. సో బాగా ఇరిటేటింగ్ అంటే ఏమనిపించాయి లోపల వాళ్ళు పెట్టే గేమ్స్లో కానీ ఆర్ ఎల్స్ ఫుడ్ కానీ? మీరు ఇందాక అన్నారు హెవీ లైట్స్, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ లైట్స్లోనే ఉంటారు నిద్ర కానీ, ఈ థింగ్స్ ఎలా అనిపించాయి? హౌస్లో మోస్ట్ ఇరిటేటింగ్ అంటే ఈ జనాలు నన్ను టార్గెట్ చేయడం, అదే నాకు మోస్ట్ ఇరిటేటింగ్. అది తప్ప ఇన్ జనరల్ అయితే పెద్దగా ఏమీ ఇరిటేట్ కాదు. ఈ లైట్స్ ఒక్కటి అదేంటంటే మేము లేచున్నప్పుడు ఆ లైట్స్ అంటే ఓకే, మేము పడుకున్నప్పుడు కూడా రూమ్లో మాత్రం లైట్ ఆఫ్ చేసి బయట ఆన్ చేస్తారు. అండ్ అది బయట ఆన్ చేసినప్పుడు ఒక స్పాట్ లైట్ ఉంటుంది, ప్రతి బెడ్కి ఒక స్పాట్ లైట్ ఉంటుంది. సో బయట నుంచి కూడా మా బెడ్ మీదకి లైట్ పడుతుంది. సో దట్ ఈస్ ఇరిటేటింగ్. పడుకునేటప్పుడు కరెక్ట్గా ఒక స్పాట్ లైట్ మూతి మీద ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇరిటేటింగ్. తిరిగి బెడ్షీట్ వేసుకుని మరీ పడుకోవాలి. నిద్ర పట్టింది బానే? అలవాటు అయిపోయింది. ఇంకా ఎన్ని అవర్స్ పడుకొనిస్తారు? చాలా టైం ఇస్తారు అనిపించింది. మీరే చెప్పాలి టైమింగ్ చూసుకుని. బయట మాకు సాటిస్ఫైడ్ నిద్ర, కంప్లీట్ నిద్ర అనే ఫీలింగ్ వచ్చేది. ఎన్ని అవర్స్ ఇస్తున్నారో తెలీదు. నేను విన్నది నామినేషన్స్ ఆల్మోస్ట్ 7-8 అవర్స్ నిల్చోబెడతారంట కదా? అది నేను వాళ్ళని నిల్చోబెడతా మాట్లాడి. యాక్చువల్లీ అయితే మామూలు మనుషులు అయితే 1 అవర్లో మొత్తం నామినేషన్ ఫినిష్ అయిపోవాలి అందరిది. కానీ నాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను గౌతమ్ వస్తే మా ఇద్దరిదే 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ నిజంగా 2 అవర్స్ మాట్లాడాం మేము. 2 అవర్స్ గొడవపడ్డాం. నాది హరితేజ గారిది 1.5 అవర్స్ జరిగింది, నాది సోనియాది 2 అవర్స్ జరిగింది. సో అక్కడ కూర్చుని యాక్చువల్లీ అక్కడ నామినేషన్ జరుగుతున్నప్పుడు మేము లేచి వెళ్ళలేము. సో 2 అవర్స్ నేను మాట్లాడుతూ ఉంటే మా కంటెస్టెంట్స్ అందరూ అక్కడే కూర్చోవాలి, బయటకు కూడా పక్కకు కూడా వెళ్ళకూడదు, అక్కడే కూర్చోవాలి. స్క్రీన్ ఇది. సో వాళ్ళు అప్పండ్రా ప్లీజ్ 2 అవర్స్ అయిద్రా ప్లీజ్ అంటే ఓకే ఫైన్ ఇది నా నామినేషన్ చెప్తారా? అంటే పక్కన ఎవరైనా చెప్తారా? వాళ్ళు ఇలా దండం పెడుతూ ఉంటారు, ఆపండ్రా ఎంత టైం రా ఇది, వాళ్ళు ఇలా అమ్మా అంటూ ఉంటారు. అప్పుడు మీరు చూసి ఆపుతారు. ఓకే ఎక్కువ టైం అయిపోయింది అనుకుంటా అనేసి. అక్కడ మేము 2 అవర్స్ నుంచి ఉంటాం, అది తెలీదు అసలు. నామినేషన్ టైంలో ఇలా టైం పోతుంది. అంటే ఇప్పుడు మాకు బయట టీవీలో వచ్చే రూల్స్ తెలుసు, అర్థం అవుతాయి.
అవి కాకుండా బిగ్ బాస్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ ఏంటి మీకు ఏమైనా చెప్తూ ఉంటారా? ఇలా గేమ్ ఆడాలి స్క్రిప్టెడ్ కానీ ఇలాంటివి ఉంటాయా? లేదంటే నాకు ఒకటి చెప్పండి, నేను మీ నుంచి మా ఆడియన్స్కి ఇది వెళ్తే చాలా మంచిది. ఒకటే క్వశ్చన్ ఉంది. చాలా చాలా మంది బిగ్ బాస్ టైంలో జరుగుతున్నప్పుడు, బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే బయటికి వచ్చాక నెగిటివిటీ వస్తుంది కదా. ఏ వ్యక్తి, కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి వెళ్ళి స్క్రిప్ట్లో నువ్వు బ్యాడ్ అవుతావు అంటే ఓకే అనేసి వస్తారు? అలా లక్షల మంది ఉన్నారు. నాకు స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి, నేను బ్యాడ్ అయినా పర్లేదు, వాట్ ఎవర్, నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా పర్లేదు, నేను కోరుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఆన్సర్ అంటే చెప్తే ఇప్పుడు నాకు నేను తెలీదు. చెప్తే నువ్వు కోరుకుంటావా అని అడిగితే పక్కన పెట్టండి. ఇప్పుడు విలన్ బయట కొన్ని సీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ మీ విలన్ రోల్ ఇస్తారు కదా సీరియల్లో, బయటకు వచ్చిన తర్వాత కొంతమంది కొడతారు, తిడతారు, అమ్మనా బుద్ధులు తిట్టే వాళ్ళు ఉంటారు. అంటే లైక్ అదే అది అర్థమవుతుంది. తెలిసి మన విలన్ బట్ మాకు తెలుసు అది నటిస్తున్నారు, ఇట్ ఇస్ అ ప్రాజెక్ట్, దిస్ ఇస్ అ రియాలిటీ షో. రియాలిటీ షోలో మీరు నటించినా అది మీ రియల్ క్యారెక్టరే అనుకుంటారు. సో నా ప్రకారం, నాకు ఇప్పుడు ఇలా ఆన్సర్ చేసే వాళ్ళు ఉంటే నాకు తెలియదు, కానీ నా ప్రకారం ఎక్స్టెంట్ అంటే బియాండ్ మనుషులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అనే షో వచ్చేదాకా కూడా నాకు తెలియదు ఇంతలా కొట్టుకునేలా గొడవలు ఆడతారని. అంటే కొట్టుకుంటారు, అఫ్ కోర్స్ బయట కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, రక్తం వచ్చేలా కొట్టుకుంటారు. బట్ బిగ్ బాస్ టీవీలో హౌస్ లో కూడా కొట్టుకోం కదా, ఫిజికల్ లేదు. మేబీ తెలుగులో రాలేదు ఫిజికల్ అయినవి, దీనికన్నా బియాండ్ అయినవి బిగ్ బాస్ కన్నడ గానీ లేదంటే హిందీ గానీ. నాట్ అలౌడ్. హిందీలో ఒక పర్సన్ డైరెక్ట్ గా వచ్చి బిగ్ బాస్ ఎక్కి బయటికి అవతల జంప్ చేశాడు బిగ్ బాస్ హిందీలో. ఓకే. అండ్ బిగ్ బాస్ హిందీ ఓటీటీలో ఈ మధ్య మీరు వచ్చిన తెలుగులో నేను చాలా రీల్స్ చూసా, దే డూయింగ్ సెక్స్ ఇన్సైడ్ ఆఫ్ బెడ్. ఇట్లాంటి డ్రాస్టిక్ ఉన్నాయి, మన తెలుగులో రాలేదు కాబట్టి మనకు తెలియలేదు. ఇట్స్ రియాలిటీ షో మీరు అన్నారు కదా. నేనేం చెప్తున్నా అంటే అట్లీస్ట్ మా తెలుగులో అయితే ఇట్స్ రియాలిటీ షో. మాకు ఇంటర్నల్లో ఎంత మేము ఏదైనా ఇది అది ఇలాంటిది ఓకే నాకు పర్లేదు అనుకున్నా, బయట ఆడియన్స్ చూసేవాళ్ళు ఇది రియల్ క్యారెక్టర్ అనుకుంటారు. నేనైతే ఎప్పుడూ నా క్యారెక్టర్ తప్పుగా వెళ్ళాలి అనుకోను. సో చాలా మంది ఇది స్క్రిప్టెడా అని అడిగినప్పుడు, అరే సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇంట్లో ఉన్నప్పుడు మీ బ్లడ్ రిలేషన్తోనే చిన్న చిన్న గొడవలు అయినప్పుడు మీరు కూడా ఇంట్లో కొట్టుకుంటారు. అక్కడ హౌస్లో ఎవ్వరు మీకు ఏ రిలేషను కాదు. సో వాళ్ళు మీకు ఏమైనా చేస్తే తట్టుకుని అది యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఎవరు. సో వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆడుతూ ఉంటే చెప్పేస్తాం, నాకు పోయేదేముంది, నేను మీకోసం రాలేదు, నేను ఇండివిజువల్ ఒక పర్సనాలిటీగా వచ్చాను. నువ్వు నాకు ఏదైనా మాటలు అంటూ ఉంటే ఏదేదో చేస్తూ ఉంటే నాకు నచ్చకపోతే నేను చెప్తాను, ఎందుకంటే ఆ హౌస్లో నేను కూడా ఉన్నా కదా. సో మేము మా బ్లడ్ రిలేషన్తోనే ఫైట్ చేస్తామన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళెవ్వరు, వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాం. అండ్ అది ఎంత ఏ లెవెల్కి ఫైట్ చేస్తాం అనేది ఆ ఇష్యూ మీద ఉంటుంది. సరే పోనీ స్క్రిప్టెడ్ కాదు, ఇంకోటి అడుగుతా. బయాస్డ్ ఉన్నారనిపించిందా బిగ్ బాస్ ఎవరిపైనా? అంటే లైక్ గేమ్ని చూపించడం కానీ లేదంటే వాళ్ళకి విన్నింగ్ ఇవ్వడం కానీ, అంటే అన్ని సీజన్స్ అండ్ మీ సీజన్తో కలిపి, లేదంటే వాళ్ళని ఎక్కువ పోర్ట్రేట్ చేయడం కానీ ఇట్లాంటి బయాస్డ్గా అనిపించిందా మీరున్న 105 days? నేను లోపల ఉన్నప్పుడు ఎలా ఎలా చూపిస్తున్నారు, ఏమనిపిస్తుంది నాకు తెలియదు కదా. సో లోపల ఉన్నప్పుడు నాకు తెలియదు, మేము హౌస్లో ఎలా మాట్లాడతామో అంతే తెలుసు. బట్ బయటికి వచ్చాక డెఫినెట్లీ నాకు అనిపించింది కొన్ని ప్లేసెస్లో కొంతమందికి మేబీ ఎడిట్ చేసిన విధానంలో నాకు ఆల్మోస్ట్ లాస్ట్కి మా ఫ్యామిలీ అంతా చెప్పారు, నీ గురించి అస్సలు పాజిటివ్గా రాలేదు టెలికాస్ట్లో. మేము మొత్తం 24 hours లైవ్లో చూసి దాన్ని ఎడిట్ చేసి ఆమె ఎందుకు అలా మాట్లాడింది టెలికాస్ట్లో అనేసి వెనక ముందు మొత్తం పెట్టేసి, ఇది నిజం అండి, టోటల్ నిజం ఇది, జస్ట్ ఆ ఒక క్లిప్ చూసి నమ్మేయకండి, ఆమె ఎందుకు అరుస్తుందో ఇది రీజన్ అనేసి ప్రూఫ్తో సహా పెట్టారు. కాబట్టి ఇక్కడ బయట ఆడియన్స్కి అది వచ్చిందంట చాలా విషయాలు. కానీ ఎడిట్లో అలా లేదు, జస్ట్ నేను ఊరికి అరుస్తుందే వేసారంట. అది నేను విన్నప్పుడు నాకు ప్రూఫ్ తెలీదు, నేను ఇది గట్టిగా 100% అని కూడా చెప్పట్లేదు, కానీ మా ఫ్యామిలీ లేకపోతే మా ఫ్యాన్స్ ఎంత చెప్పారో టెలికాస్ట్కి అండ్ నిజంగా జరిగిన దానికి చాలా తేడా ఉంది. సో నా విషయంలోనే నేను చెప్పుకోగలను దట్ ఓకే,
ఇప్పుడు ఇంత విషయం ఉంటే అది నీట్గా చూపించాలి, కొంచెం తక్కువ క్లారిటీతో చూపిస్తే నా పేరు బ్యాడ్ అవుతుంది. సో మేబీ అది అక్కడ మసాలా కోసం అలా ఎడిట్ చేయడమా ఎందుకు చేశారో తెలియదు. బట్ వేరే వాళ్ళని ఒక మంచి లైట్లో వాళ్ళు ఎంత లోపల ఏమేం స్ట్రాటజీలు వాడుకుని ఏమేం చేస్తున్నా బయట ఆడియన్స్కి అది వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అలా వెళ్ళింది. సో అది కావాలని అయిందా ఏంటి నాకు తెలీదు. సో మేబీ జరుగుతుందేమో, బట్ ఐఎమ్ నాట్ 100% షూర్. సో 5 minutes నేను క్లోజ్ చేస్తా. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగు. డూ యూ యాక్సెప్ట్ దట్ విన్నింగ్? ఆ విన్నింగ్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంటే బయట విన్నర్ నిఖిల్ కాదు, పీపుల్ విన్నర్ అని కొంతమంది వేసుకోవడం, ఎవరి టీం వేస్తున్నారో పీపుల్ వేస్తున్నారో లేదంటే మేమ్స్ వేస్తున్నారో తెలీదు, లేదంటే నిఖిల్కి సంబంధించిన వాళ్ళు లేదు జెన్యున్గా విన్ ఇదయ్యారని అంటాం, లేదంటే ఇట్లా అనిపించి చాలా వచ్చాయి. సో డూ యూ యాక్సెప్ట్ దట్ విన్నింగ్? ఇప్పుడు నాకు ఎవరైనా విన్నర్ అవ్వాలి అంటే అది నేను, అపార్ట్ ఫ్రమ్ యూ. నేను కాకపోతే ఎవరు విన్ అయినా నాకేంటి, నాకంతే. డూ ఐ యాక్సెప్ట్ ఆర్ నాట్? ఇప్పుడు వాళ్ళ నలుగురిలో ఎవరు విన్ అయితే నాకేం రాదు, నేను విన్నర్ అయితేనే నాకు సంతోషం. ఇప్పుడు వాళ్ళ నలుగురిలో ఎవరైనా నా ప్రకారం ఆడియన్స్ ఓట్ చేసి పెట్టారు, లేకపోతే వేరే దేనిలో అయినా వాళ్ళు విన్ అయ్యారు, నేను ఏమనుకున్నా నేనేం చేయలేను కదా. సో నాకు సంబంధమే లేదు, దాని గురించి నేను ఆలోచించలేదు కూడా. సో దట్ ఈస్ మై థింగ్. అది విన్నర్ ఆయన అయ్యారు, ఓకే. ఇంకొకరు అయి ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ వేరే ఏదో పెట్టేవాళ్ళు, అది కూడా ఓకే. సో ఫ్యాన్స్ ఉన్నారు, యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎవరికి నచ్చదో వాళ్ళు వేరేలాగా మాట్లాడతారు, ఎవరికి నచ్చుతుందో వాళ్ళు వేరేలాగా మాట్లాడతారు. లాస్ట్లో ఏంటి, నేను విన్ కాలేదు, సో నాకెందుకు ఎవరు విన్ అయ్యారు ఎలా విన్ అయ్యారు నాకు సంబంధం లేదు కదా, నేను ఎందుకు ఆలోచించి బుర్రపాటు చేసుకోవాలి. సరే, హౌస్ యువర్ హస్బెండ్ రియాక్షన్ ఆఫ్టర్ ద? ఈజ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. యా. సో అంటే మీరు కొన్ని ప్లేసెస్లో చెప్పారు, కొన్ని స్టేజ్ మీద చెప్పారు, మీ బాండ్ గురించి కానీ ట్రావెలింగ్ గురించి కానీ. ఒక షార్ట్ అండ్ స్వీట్గా మా TV5 ఆడియన్స్ గురించి చెప్తారా? అసలు వాట్ అబౌట్ ప్రేరణ అండ్ శ్రీపాద? వీఆర్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్, అంతే. ఫేట్, వీఆర్ మెంట్ టు బి. నేను శ్రీపాద్కి కూడా అదే చెప్తాను, ఫేట్లో వాడి ఫేట్లో నేనే రాసి పెట్టున్నా, నా ఫేట్లో ఆయనే రాసి పెట్టున్నారు. ఎంత ఏం జరిగినా ఆయనే నా పర్సన్, నేనే ఆయన పర్సన్. హూ ఇస్ మోర్ డామినేటింగ్? ఇద్దరు ఒకరే ఉంటారు, ఇద్దరు ఉంటే ఖచ్చితంగా అదే ఏ రిలేషన్ నిలబడదు. యా మేము గొడవలు మీకు తెలీదు, ఇద్దరు డామినేటింగ్ ఉన్నాం. కానీ అదే పాయింట్, ఎవరు తగ్గుతారు ఎక్కువ? మరి మా ఇద్దరు తగ్గుతాం, ఎందుకంటే మా ఇద్దరికి తెలుసు ఏ గొడవ ఎదుటి పర్సన్ కన్నా ఎక్కువ కాదు. ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలంటే నేను ఆయనతో ఉండాలి. సో నేను ఆయనతో గొడవ పెట్టుకుంటే ఆయన కాదు నేనే సంతోషంగా ఉండను, ఎందుకంటే ఆయన నుంచి నేను దూరంగా ఉన్నా కాబట్టి. ఓకే నేను పక్కన పెట్టేసి వెళ్ళిపోతా. బిఫోర్ ఈ 1 year మ్యారేజ్ కన్నా ముందు ఎన్ని ఇయర్స్ ట్రావెలింగ్? 6 years. 6 years? యా. ఎలా అన్ని డేస్ 6 years అలానే హ్యాపీగా. పెద్ద గొడవ అంటే దేనికి? చాలా ఉండుంటాయి, అంత గుర్తులేదు, పెట్టుకోను అదంతా మైండ్లో. సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ జర్నీ, బిగ్ బాస్ జర్నీ. ఏమనుకుని వచ్చారు ఇండస్ట్రీకి మీరు? అంటే ఏం అవుదామని వచ్చారా, ఎలా ఏంటి అసలు? యాక్ట్రెస్, బెస్ట్ హీరోయిన్ అయిపోవాలి అనేసి, అంతే. నా బెస్ట్ లైక్ ఫుల్ సాలిడ్ యాక్టింగ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, జనాల దగ్గర ఒక మంచి ఆర్టిస్ట్ ఈ అమ్మాయి అనేది ఒక రికగ్నిషన్ రావాలి, అదే అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్, ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.